హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మరొకసారి మీ ఎదుట ఇలా సజీవురాలుగా నిలబెట్టి మరలా మీ మధ్యలో వాక్యాన్ని బోధించడానికి, ఆయన మాటలు వినిపింప చేయడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ కంచదాటగా శత్రువుకు సాధ్యమా? నీ కంచదాటగా శత్రువుకు సాధ్యమా? ఒక చోట సువార్త సభ జరుగుతూ ఉందంట. ఒక ప్రాంతంలో ఒక పెద్ద సువార్త సభ జరుగుతూ ఉంటే ఆ భార్య ఉండి భర్తతో అన్నదంట, అయ్యా నాకు పని కుదరట్లేదు కాబట్టి ఇంట్లో ఖాళీగా సమయాన్ని వృధా చేస్తున్నావయ్యా, నువ్వన్నా పోయి ఆ ప్రార్థనలోకి ఏకీభవిస్తే మన కుటుంబానికి ఆశీర్వాదం వస్తుందయ్యా అని అన్నదంట. అనగానే భర్త చాలా విసుగ్గా చిరాగ్గా ఆ భర్త ఏం వెళ్తానులే అనుకుంటే భార్య బలవంతంతోనే అలా లేచి రెడీ అయ్యి ప్రార్థనకి వెళ్ళాడంట. దేవుడు మహాకృప ఈయన వెళ్ళేటప్పటికి ప్రార్థన ఆమెన్ అన్నారంట. ఏమైందంట? ఆమెన్ అన్నారంట. సర్లే ఇంతవరకు వచ్చాను కదా, సేవకులు కలిసేసి వెళ్దాం అనుకుని అయ్యగారు వందనాలండి అంటే, అయ్యా వచ్చావా మంచిది అని అన్నారంట. సరే కలిసాను కదా, ఇటు తిరిగి భోజనం పెడుతున్నారు, కొంచెం తినేసి వెళ్ళమన్నారు పాస్టర్ గారు అని చెప్పేసి వెళ్ళి భోజనం దగ్గర కూర్చుంటే, ఆహాహా తింటున్నావా అని అన్నారంట. కూర్చున్నావా అని అన్నారంట. అంటే సరే అని చెప్పేసి ఆయన కూర్చున్నాను అన్నారంట. సరే తిన్నాను అంతా అయిపోయింది, మన సేవకులకి వెళ్ళేటప్పుడు కలిసి చెప్పేసి నేను వెళ్తున్నాను అయ్యా అని చెప్పి వెళ్ళాలి కదా అని మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్తే
సరే నాన్న మంచిది వెళ్ళు నాన్న అన్నారంట. ఏం మాట్లాడారు సేవకుడు? వచ్చావా, కూర్చున్నావా, వెళ్ళావా, వెళ్ళేవా అన్నాడు. 3 మాటలు మాట్లాడాడు. అవునయ్యా, సేవకుడితో నేను మాట్లాడాను, నేను ప్రసంగం వినకపోయినా అయ్యగారు నాతో 3 మాటలు మాట్లాడారు అనుకుని ఆ మాటలను అలా ధ్యానం చేసుకుంటూనే అయ్యగారు నాతో ఈ రోజుకు వచ్చావా అన్నారు, కూర్చున్నావా అన్నారు, వెళ్ళావా వెళ్తున్నావా అన్నాడు. ఈ మాటలు నన్ను బలపరిచేవి అనుకుంటానే మనసులో మాట్లాడుకుంటూ వెళ్ళేటప్పటికి ఇంట్లో దొంగలు పడ్డారంట. ఈయన వెళ్ళేటప్పుడు చాలా సమయం అయ్యేటప్పటికి ఇంట్లో దొంగలు పడ్డారంట. ఇది తెలియని వ్యక్తి పాస్టర్ గారు ఈ రోజు నాతో ఏం మాట్లాడారు మళ్ళీ మర్చిపోతాను అనుకున్నాను, వచ్చారా అని అన్నాడంట. వెంటనే ఆ దొంగకి భయం అయిందంట. ఏంటి ఈ వ్యక్తి నన్ను చూసాడా ఏంటి, వచ్చారా అని అంటున్నాడని చెప్పి భయంతో అలా కూర్చున్నాడు. కూర్చున్నారా అన్నాడంట. మరింత భయం ఎక్కువైపోయిందంట. నెమ్మదిగా లేచి అలా చప్పుడు చేయకుండా వెళ్ళిపోతున్నాడు. వెళ్తున్నారా మంచిది అన్నాడంట. దెబ్బగా ఆ దొంగ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతూనే ఉన్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఆయన దేవుని సన్నిధికి రావడం వల్ల మేలు జరిగిందా, కీడు జరిగిందా? సేవకుడు మాట్లాడి 3 మాటలే ఆయన బలపరిచినయా లేదా? జరిగిందా? ఆయన ఆజ్ఞ లేనిదే ఏది కూడా మన జీవితంలో జరగదు. ఎంత అపవాదనీయులైనా సరే ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. ఈ దినం ప్రభు సన్నిధికి వచ్చిన మీరు మాట్లాడి ఏదో ఒక మాట ద్వారా మీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. హల్లెలూయా. అయితే విశ్వసించాలి. అలాగని మందిరానికి ఆఖరిలో రావద్దు. 3 మాటలు మాట్లాడితే చాలా అనుకోవద్దు. ఆయనకి సరిపోయింది, మీకు సరిపోకపోవచ్చు. హల్లెలూయా. అలాగే దేవుడి మాటలు సేవకుడి మాటలు వచ్చే ఏ ఒక్క మాట అయినా మన జీవితాన్ని మార్చగలిగింది. ఆయన మన జీవితంలో ఏమైనా చేయగలిగిన సమర్థుడే. కానీ మనం మన దేశానికి ఏం చేయగలుగుతున్నాం? ఆయన చేస్తారు. చేయడానికే మన ఎద్దకు వచ్చాడు. చేయడానికే దేవుని చిత్తంలో మనం ఎన్నుకొని మన నీటి బాప్తిసం ద్వారా ఆయన రక్తం చేత కడిగాడు. కానీ మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాం? ఆయన మనల్ని అడిగేది ఏం కాదు, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉండమని చెప్తున్నాడు అంతే. మరి 30 గుణాల ద్వారా మీరు బలపరచబడాలి. మీ జీవితంలో గొప్ప మేలు ఉపకారములతో మీరు నింపబడాలని మా కోరిక. దేవుడి ఆత్మాభివృద్ధి కూడికలను మహిమకరంగా మిగిలిన దినాలన్నీ జరిగించునుగాక. మిమ్మల్ని ఆత్మలో బలపరచబడుదురుగాక. అట్టి కృప మీ అందరికీ తోడయుండుగాక. తరుచేక దేవుడి వాక్యాన్ని చదువుతున్న 126వ సంకీర్తన 126వ సంకీర్తన 3వ వాక్యం. ఆమేన్. హల్లెలూయా. మనము సంతోషభరితులమైతిమి. ఏం చేశాడంటే దేవుడు మన కొరకు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతిమి. ఇప్పుడు మనకు అనుకూలంగా మాట్లాడుకుందాం ఈ మాటని. యెహోవా నా కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, నేను సంతోషభరితురాలనైతిని. చెప్పండి అందరూ ఆ వాక్యం మీకు అనుకూలంగా మాట్లాడుకోండి. యెహోవా నా కొరకు చేసి ఉన్నాడు, నేను సంతోషభరితురాలనైతిని. హల్లెలూయా. మనము సంతోషంగా ఉండాలని యేసయ్య మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని అనుకుంటున్నాడు. మరి దానికి తగినట్లటువంటి జీవితాన్ని మనం చేసే వారంగా ఉండాలి. కొంతమంది జీవితాలలో ఎప్పుడు చూసినా దుఃఖం ఊరేగుతూ ఉంటది. సంతోషం అనేది, ఆనందం అనేది వారి జీవితాలలో ఉండదు. ఎన్నో దేవుడు ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేసినప్పటికీ ఆత్మలో వారు సంతృప్తి చెందేవారిగా ఉండరు. కొంతమంది జీవితాల్లో ఎప్పుడు చూసినా దుఃఖం, వేదన, బాధ. కానీ ప్రభు ఈ దినం మీతో మాట్లాడుతున్నారు. దేవుడు మీ కొరకు గొప్ప కార్యము చేయునుగాక. మీరు సంతోషభరితులు అగుదురుగాక. ఇర్మియా ప్రవచన గ్రంథంలో రాయబడి ఉంటది. ఇర్మియా 25వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదివినట్లయితే గనక, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఒక్కసారి చదవండి. 25:11 చదవండి అమ్మా.
ఆమేన్. హల్లెలూయా. ఈ ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు సెలవిస్తున్న మాటలు ఏంటంటే 75 సంవత్సరాల జనులు బబులోను రాజుకి ఏమైపోయి ఉంటారంట? దాసులుగా ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, విగ్రహారాధన, వారి అవిధేయత, వారి దేవుని పట్ల చూపించలేని ప్రేమను బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? జనులను, ఇశ్రాయేలు ప్రజలను 75 సంవత్సరాల పాటు రాజుకి ఏం చేశాడంట? దాసులుగా, అంటే దాస్యత్వం, చెరలోకి కొనుక్కోబడిపోయారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరమ్మా? దేవునికి ఇష్టమైన ప్రజలు, అవునా కాదా? కానీ కొన్నిసార్లు మనం చేసే అవిధేయతల ద్వారా మన మీదకి శిక్ష అనేది వస్తుంది. కానీ ఆయన ప్రేమ స్వరూపుడు కదా. ఇదే మాటలు ఎజ్రా గ్రంథంలో కూడా రాయబడి ఉంటది. కోరేషు ద్వారా ఇర్మియా పలికించినటువంటి మాటలు అని చెప్పేసి 75 సంవత్సరాలు ఇజ్రాయేలు చేసినటువంటి అవిధేయత కార్యాలే కావచ్చు, విగ్రహారాధనే కావచ్చు, వారి మాట వినని ప్రవర్తనే కావచ్చు, ఏం చేసిందంట? 75 సంవత్సరాల పాటు ఏం చేసిందంట? చెరలోకి వెళ్ళేలా చేసింది. కానీ మన దేవుడు ఎవరు తెలుసా? జాలి గల దేవుడు, ప్రేమ గల దేవుడు. ఆయన మరలా ఏం చేశాడంట? 126:1 ఒకసారి చదవండి. కీర్తన 126:1. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇజ్రాయేల్ ప్రజల 75 సంవత్సరాల తర్వాత ఏం చేశాడంటే ఆయన మరలా ఆ ప్రేమను చూపించాడు. మరలా నా బిడ్డలు దాస్యత్వంలో ఉన్నారు, దాసులుగా ఉన్నారు అని చెప్పేసి సియోను వారిని చెరలో నుండి ఏం చేశాడంట? మరలా వారిని రప్పించాడంట. ఆ కింద మాట ఉంటది, మనము కల కనిన వారి వలె ఉంటుంది, మన నోటి నిండా నవ్వుండెను. నిజమే. 75 సంవత్సరాల బానిసత్వాన్ని అనుభవించిన తర్వాత వారు ఒక్కసారి చెరసాలలోంచి బయటకు వచ్చిన తర్వాత అనుకుంటున్నారంట, మేము కల కనిన వారి వలె ఉంటుంది. ఏమనుకుంటున్నారంట? కల కనిన వారి వలె ఉంటుంది, మా నోటి నిండా మాకు నవ్వుని ప్రభు అనుగ్రహించెను. మన జీవితాల్లో కొన్ని ఆశ్చర్యకరమైన కార్యాలు, అద్భుతాలు, జరగని కార్యాలు జరుగుతుంటే మనకి ఏమనిపిస్తుంది తెలుసా? మేము కల కన్నట్టుగానే జరిగింది, అసలు ఇది జరగదు అనుకున్నామే, ఊహించలేని కార్యం మాకు దేవుడు చేశాడే, మాకు సంతోషాన్ని ఇచ్చాడే అని చెప్పుకున్న సందర్భాలు ఎన్నో మీ జీవితాలలో లేవా? ఎన్నో, ఒకటి కాదు, రెండు కాదు. మనం అనుకుని జారిపోతున్న సమయాలలో కూడా దేవుడు మనల్ని చేయి పట్టి లేపి దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయలేదా? ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు కూడా ఏమనుకుంటారని తెలుసా? 75 సంవత్సరాలు దాసులుగా ఉండి బానిసత్వంలో మగ్గిపోయి వెట్టి చాకిర్లు చేసుకుంటూ మరి దేవుడికి అవిధేయులుగా బ్రతికి విగ్రహారాధన ఆశ్రయించి రకరకాల కార్యాలు చేసినందుకు వారు శాపగ్రస్తులు అయిపోయినా దేవుని ప్రేమ వారిని బలవంతంగా ఏం చేసిందంట? దాస్యత్వంలో నుండి బయటికి తెచ్చింది. దేవుని కృప వారిని వెంటాడు ఏం చేసింది? బానిసత్వంలో నుండి బయటికి తీసుకొచ్చింది. మరి వాళ్ళు ఏమనుకుంటారంట? మనము కలకలిన వారి వలె ఉంటుంది, మా నోటి నుండి మాకు నవ్వులు దేవుడు అనుగ్రహించాను. మీ జీవితాలలో దేవుడు ఎంతమంది నోటి నిండా నవ్వులు ఇవ్వలేదు? ఎంతమందికి ఎన్ని గొప్ప కార్యాలు ప్రభువు చేయలేదు? మీరు కలకలిన వారి వలె కలలో వచ్చినట్లుగా జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు మీరు అనుభవించలేదా? ఎన్నో చేశాడు. ఎందుకంటే ఆయన ప్రేమ గొప్పది, మన తండ్రి ప్రేమ గొప్పది. మన తండ్రి ఎలాంటి వారు తెలుసా? దండిస్తాడు, శిక్షిస్తాడు, గాయపరుస్తాడు, గాయాన్ని కట్టేది కూడా ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. గాయాన్ని గాయపరిచేవాడు ఆయన, గాయాన్ని కట్టేది కూడా ఆయన. మనం ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుడి నుంచి మాత్రం మనము తొలగిపోయేవారుగా ఉండకూడదు. మనము చేసినటువంటి అనేకమైనటువంటి చెడ్డ పనులు, దేవుడికి ఇష్టం లేని పనులు, అవిధేయ కార్యాలలో ఎన్నో శాపం అనిపిస్తున్నామేమో, కానీ ఈ ఆత్మాభివృద్ధి కూడిక ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు కల కనిన వారి వలె నీ జీవితంలో ప్రభు నవ్వును నీకు నింపబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేసి నీకు సంతోషాన్ని ప్రభు అనుగ్రహించుగాక. అనుగ్రహించాలి అంటే మనం ఏం చేయాలి? వచ్చి మనం వెళ్ళిపోతే ఏమన్నా ఉంటుందమ్మా? రావడం వల్ల వెళ్ళడం వల్ల మీకు ఏమన్నా ఉంటుందా? ఇంట్లో పనులన్నీ ఆపుకుని వచ్చి ఉంటారు, అవునా?
కొన్ని ఎక్కడ వదిలేసి వచ్చేసి ఏంటి దేవుడి వాక్యం వినాలి, దేవుడి మందిరంలో గడపాలి. మరి మందిరంలో గడపాలి అంటే వాక్యం మీ హృదయంలో ఉంచుకోగలిగితే, వాక్యానుసారంగా మీరు నడవగలిగితే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మన తండ్రి ప్రేమ గొప్పది. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మీ పరిస్థితులను మార్చడానికి, మీ స్థితిగతులను మార్చడానికి మీ పైన ఆయన ప్రేమ చూపే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక రాజు మంత్రి ఉన్నారంట. రాజు ఎప్పుడు కూడా ఈ ప్రపంచాన్ని పరిపాలించేది నేనే అని చెప్పుకుంటూ ఉంటాడంట. ఈ మంత్రి అయితే కనుక దేవుని గురించినటువంటి గొప్పతనం ఎప్పుడు కూడా ఏం చేస్తాడంట, ఆ రాజుకి చెప్తా ఉంటాడంట. ఈ మానవాళి కోసం, ఈ పాప జనముల కోసము ఆయన భూమికి దిగి వచ్చాడు, ఆయన రక్తాన్ని కార్చాడు, ఆయన శిలువ యాగం చేశాడు, ఇలా అన్ని చెప్తుంటా. రాజుకి కోపం వచ్చిందంట. ఎప్పుడు దేవుడి గురించి చెప్తాడు. ఒకసారి అన్నాడంట, దేవుడి గురించి చెప్తున్నావు కదా, అంత ప్రేమ ఉంటే కనుక ఆయన ఎందుకు రావాలి, ఏ దూతల్లో పంపించవచ్చు కదా, ఆయన ఎందుకు బలి అయిపోవాలి, ఏ దూతల్లో పంపించవచ్చు, ఏ సేవకుల్లో పంపించి ఈ ప్రజలందరినీ రక్షించాలి కదా, ఆయనే దిగి రావాల్సిన అవసరం ఏముంది అని అన్నాడంట. ఆ మంత్రి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడంట. ఒకనొక రోజు అలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ కొలంలో వాళ్ళ కొడుకు ఆడుకుంటూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడంట, ఆడుకుంటూ ఉన్నాడంట. చూస్తున్నాడని ఆ కొలంలో ఏమైపోయాడంట, ఆ చెరువులో పడిపోయాడంట కుమారుడు. వెంటనే ఈ రాజుగారి పక్కన ఎవరున్నారు ఏమి ఆలోచన చేయకుండా అందులో దూరేసి వాళ్ళ కుమారుని రక్షించుకున్నాడంట. కాసేపటికి బయటకు వచ్చిన రాజుతో అన్నాడంట మంత్రి గారు, అయ్యా మీ చుట్టూ మంత్రులైన మేమున్నాము, పనివారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, మిమ్మల్ని మీ కుమారుని రక్షించడానికి మేము ఎవరైనా సాహసం చేయగలము, కానీ మీరే ఎందుకు దూకారు అయ్యా అంటే, నువ్వు బలగున్నావే మంత్రి, తండ్రి ప్రేమ నన్ను బలవంతం చేయలేదు, తండ్రికి కదా నేను నా కొడుకు మీద ప్రేమ ఉంది కాబట్టి నేను ఎవరున్నారో లేదు చూసుకోకుండా నా కొడుకుని రక్షించుకోవాలి అని చెప్పి నేను దూకాను. నా కొడుకు కోసం నేనే త్యాగం చేసుకున్నాను అన్నానంట. అలాగే ఈ మానవాళిని రక్షించడం కోసం ఆయన ఏమయ్యాడు తెలుసా, తనకు తానుగా దిగి వచ్చాడు. మనమందరం ఆయన పిల్లలము. ఆయన స్వరక్తము చేత కడగబడిన మనము ఏ త్రోవలో వెళ్ళాలో మనకు తెలియచేయాలని, ఏ మార్గంలో వెళ్తే మనకు క్షేమమని, ఏ మార్గంలో నడుచుకుంటే నిత్య జీవంతో ఆయనతో కలుసుకోవాలని ప్రభువు మనకు ఎల్లప్పుడూ బోధించాలని, ఆయన ఎప్పుడూ మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని, మన జీవితంలో సంతోషమైన కార్యాలు ప్రభు మనకి ఇవ్వాలని ఎప్పుడు ఆశపడే దేవుడు. అందుకే ప్రభు ఈ దినం మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. మీ జీవితంలో నోటి నిండా నవ్వులు ప్రభు మీకు ఇచ్చునుగాక. మరి నోటి నిండా నవ్వులు పడాలంటే మనమేం చేయాలి? అసలు భక్తులు ఎవరెవరి జీవితాల్లో ఆయన నవ్వును అనుగ్రహించాడు? బైబిల్లో మనం చూసినట్లయితే ఎవరెవరికి దేవుడు గొప్ప కార్యాలు చేశాడో మనం ఈ దినము 3 వ్యక్తుల గురించి మనం తెలుసుకుని ఈ ప్రసంగాన్ని ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదవండి ఒకసారి ఆదికాండము 21వ అధ్యాయము 5-6 వాక్యాలు చదవండి. ఆదికాండము ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకు ఇస్సాకుని ఇచ్చిన తర్వాత అబ్రహాముకు శారాకి కూడానంట దేవుడు నవ్వును కలుగ చేశాడంట. వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేశాడా లేదా? అబ్రహాము ఒక విగ్రహారాధకుడు. ఎవరమ్మా? ఒక బొమ్మలు అమ్ముకునే వ్యక్తి. కానీ దేవుడి అంది ఏముంచాడు తెలుసా? నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆయన కనుగొన్నాడు. ఈ బొమ్మలు అంటున్నాడు మా నాన్న, అమ్మేటప్పుడేమో దేవుడు అంటున్నాడు. అసలు నిజ దేవుడు ఎవరు అనే పర్యవేక్షణలో ఉండి పరీక్షించి దేవుడిని తెలుసుకున్న వ్యక్తి అబ్రహాం. హల్లెలూయా. మన జీవితంలో కూడా నిజ దేవుని ఎరిగి కూడా వెనక సంబంధంలో కొన్నిసార్లు నడుస్తూ ఉంటాం. కానీ
అబ్రహాము ఒక్కసారి దేవుళ్ళు అడుగు వేసాడంటే మరలా వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో వ్యాధులు ఆయనకు వచ్చినప్పటికీ దేవుని విశ్వాసము చేత పట్టుకున్నవాడు. అందుకే అబ్రహాముకి బిరుదు ఏంటి తెలుసా? విశ్వాసుకి తండ్రి, విశ్వాసమునకు తండ్రిగా మార్చబడ్డాడు. మన జీవితంలో కూడా విశ్వాసం లేకుండా ఎన్నో కార్యాలు చేసేస్తా ఉంటాం, అవిశ్వాసంతో చేస్తుంటాం. కానీ ఇక్కడ అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం విశ్వాసం ఉంచాడంట. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే వెళ్ళాడు, అక్కడ దేవుడు ఆశీర్వదించాడు. మరలా వచ్చాడు, నా ఇసుకరేలు వల్ల మీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తానంటే ఆ మాట మీద కూడా ఏమించాడంట? విశ్వాసాన్ని ఉంచాడంట. విశ్వాసాన్ని ఉంచాడు కాబట్టి 90 సంవత్సరాలు సారా కన్నప్పుడు ఏం కలుగ చేశాడంట? ఆమెకి నోటి నిండా నవ్వును కలుగ చేశాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ప్రార్థన చేస్తానండి, కానీ ఆ ప్రార్థన జరగట్లేదండి, అందుకే మానేశానండి. ఇక నేను ప్రార్థన చేయడం మానేశాను. ఎందుకు? జరగని వాటి కోసం ఎందుకండి నేను ప్రార్థన చేసేది అంటుంటారు. నీకు విశ్వాసం ఎక్కడుంది దేవుడు కార్యం చేస్తాడని? ఒక అంశం మనం ప్రార్థన చేస్తున్నామంటే మనం పట్టుదల కలిగి ఉండాలి, పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. అది నాకు ఎందుకు దేవుడు కార్యం చేయడు? ఒకవేళ దేవుని చిత్తం కాబట్టి తొలగిస్తాడు, దేవుని చిత్తం అయితే నాకు జరుగుతుంది కదా అని మనం ఏం చేయాలి తెలుసా? విశ్వాసంగా ప్రార్థించే వారంగా ఉండాలి. అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు నాకు ఇన్ని సంవత్సరాలకు జరుగుతుంది అని ఆయనకి తెలుసా? ఎవరికైనా తెలుసా? అసలు శారా కూడా ఆ మాట అన్నప్పుడు నీకు గర్భఫలం ఇస్తానంటే ఏముందంటే గుడారం ఏంటి? నవ్వుకుందంట. నేను ముసలితనం ముందు నేను గర్భవతి నవ్వడం ఏంటని తనలో తాను నవ్వుకుందంట. మన జీవితాల్లో కూడా అమ్మా నీకు దేవుడు మంచి బిల్డింగ్ ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడని ఎవరైనా చెప్తే నా స్థితి ఏంటి? నా దగ్గర తిప్పి కొడితే 10 రూపాయలు లేదు, నేనేం బిల్డింగ్ కడతానని కొన్నిసార్లు అవిశ్వాసంగా నవ్వుకునే పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. కానీ ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే గనక నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. నీ నోటి నిండా నవ్వును ఆయన కలుగ చేస్తాడు. హల్లెలూయా! విశ్వాసం, వారిలో ఉన్న విశ్వాసం ద్వారా వారికి నోటి నిండా నవ్వు కలిగింది. ఈ దినం నీకు ఎందుకు విశ్వాసం లేదు? ఎందుకు నువ్వు నోటి నిండా నవ్వుకోలేకపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగట్లేదంటే నీలో ఉన్న అవిశ్వాసము వలననే. యేసయ్య అంటే అక్కడికి వెళ్ళి అందరికి ప్రార్థన చేస్తుంటే అందరూ అనుకున్నారంట, ఈయన మరియ కుమారుడు కదా, పలానా వారి తమ్ముడు కదా, పలానా వారికి సహోదరుడు కదా అని చెప్పి ఏమనుకుంటున్నారంట? వాళ్ళు అనుకుంటారంట ఈయన మా మధ్యలో పెరిగిన వ్యక్తి, అదే ఇదే అని అనుకుంటుంటే వారి అవిశ్వాసం వలన అక్కడ అద్భుతాలు చేయబడలేదని మత్తయి సువార్తలో రాయబడి ఉంది. మీ మధ్యలో తిరిగిన వాళ్ళమే కదా, ఏముందిలే ఈ వాక్యంలో అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం వాక్యం పైన, దేవుని మాటల పైన మీరు విశ్వాసం ఉంచగలిగితే మీ జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. మీ జీవితంలో నోటి నిండా నవ్వుని ఇస్తాడు. మీకు ఉండవలసింది ఏంటో తెలుసా? అవిశ్వాసాన్ని తొలగించుకోవాలి, విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. ఎలాగ విశ్వాసానికి తండ్రిగా మార్చబడ్డారు అబ్రహాము? ఆయన ఎవరో తెలుసా? యేసయ్య అంటే దేవుడు ఎవరో తెలుసా ఆయనకి? కానీ నిజ దేవుడు కనుక్కున్నాడు. ఈయన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు, ఏ స్థితిగతులనైనా ఏ పరిస్థితులైనా మార్చగలవాడని ఎవరి మీద విశ్వాసం ఉంచాడు? దేవుని మీద విశ్వాసం ఉంచాడు. శారా కూడా ఏముంచింది? విశ్వాసం ఉంచింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వాక్యాన్ని మీరు చదివినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవండి. వాగ్దానం చేసిన వాడు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. ఇప్పుడు విశ్వాసమును బట్టి శారా ఏం చేసిందంట? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది. మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు, జనవరి 1 వచ్చిందంటే 31 వచ్చిందంటే మనం దేని కోసం ఆశపడతాం? ఏ వాగ్దానం వస్తుందో, ఏ వాగ్దానం వస్తుందో, ఏ వాగ్దానం వస్తుందో. అది సంవత్సరంతో నిజంగా రేపటి మీకు గుర్తుంటారా? ఆ వాగ్దానాన్ని చేతుపెట్టి ఏ రోజున మీరు ప్రార్థన చేసుకోగలిగారా? వాగ్దానం అనేది మీ జీవితాల్లో నెరవేర్చడానికి ఇచ్చే మాట. దేవుడు ఆ సంవత్సరం అంతా నేను ఎలా బలపరుస్తాడో ఇచ్చే మాట. మరి ఆ వాగ్దానాన్ని ఎత్తుపెట్టి ఏ రోజున మీరు ప్రార్థన
ప్రార్థన చేసుకోగలిగారా? చేసుకోరు. ఆ ఒక్కరోజు మాత్రం ఏ వాగ్దానం ఆ 10 రోజులు అయితే అమ్మ నీకే వచ్చింది చిన్న పిల్లలతో సహా తీసేస్తారు వాగ్దానాలు. కానీ ఆ వాగ్దానాల పట్ల నీకు విశ్వాసం ఉంటుందా? నువ్వు 2 అంతలు మేలు పొందుతావు అంటారు. ఆ రోజు నుంచే కష్టాలు ఎక్కువగా మొదలవుతుంటాయి. ఆ వాగ్దానం లోపు ఇలాగొచ్చింది, 2 అంతలు మేలు అంటే 2 అంతలు శ్రమలు వచ్చింది అనుకుంటుంటారు. కొన్నిసార్లు దేవుడిలోనే తిట్టుకుంటా ఉంటుంటారు. అవునా కదా అమ్మా? మన అందరం అలా పెరిగిన వాళ్ళమే. ఎన్నో వాక్యాలు వింటున్నా, ఎంతగానో బలపరచబడుతున్నా కానీ కొన్నిసార్లు అవిశ్వాసపు కార్యాలు మన జీవితాల్లో ఉంటూనే ఉంటాయి. కానీ శారా అంట వాగ్దానము చేసిన వారు నమ్మదగిన వారిని ఎంచుకుంది గనక వయస్సు గతించిన ధైర్యం ఏమైందంట? గర్భము ధరించుటకు శక్తి పొందను. నువ్వు ప్రార్థన చేసి 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 ఒక విషయంలో అలసిపోయేవేమో, నీ పరిస్థితులు గతించిపోతాయేమో, కానీ నువ్వు చేసిన ప్రార్థన ఎల్లప్పుడూ మొరపెడుతూనే ఉంటుంది. నీ జీవితం అయిపోయింది, నువ్వు ప్రభువులోకి వెళ్ళిపోయావు, ప్రభుత్వంలో ఉన్నావు, కానీ నువ్వు చేస్తున్న ప్రార్థన ఇంకా నీ కుటుంబంలో మొరపెడుతూనే ఉంటుంది. నువ్వు చేస్తున్న ప్రార్థన సంఘంలో ఇంకా మొరపెడుతూనే ఉంటుంది. హల్లెలూయా! ప్రార్థనకి చావు లేదు. మనం అలా విశ్వాసంలో ప్రార్థించే వారంగా మనం ఉండాలి. విశ్వాసంలో నిలబడ్డాడు కాబట్టి శారా జీవితంలో దేవుడు ఏం కలుగు చేశాడంటే అమ్మా, నవ్వులు కలుగ చేశాడు. మీ జీవితంలో కూడా మీరు విశ్వాసంగా ఉండగలిగితే మీ జీవితాలలో నవ్వు కలుగ చేయనుగాక, నోటి నిండా నవ్వును కలుగ చేయనుగాక. దేవుడు మీ జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. హల్లెలూయా! మరి అదే విధంగా మరి 2వ వ్యక్తి మనం చూసుకున్నట్లయితే దేవుడే కలిగిస్తున్నాడు జకర్యాకి. ఏమని? నీకు భార్యకి గర్భాన్ని ఇస్తాను, అతను గొప్పవాడే ఎదుగుతాడు అని అంటే ఇది ఎలాగున జరుగును? ఏమంటున్నాడమ్మా? ఇది ఎలాగున జరుగును అంటున్నాడు. ఆయన ఎవరంటే జకర్యా గారు యాజకుడు. ఎవరు? యాజకుడు, సేవకుడు ఏమంటున్నాడు? అవిశ్వాసంగా దేవునితో మాట్లాడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం ఎంత ప్రార్థన చేసి బయటకు వస్తామో మీకు తెలిసే ఉండొచ్చు. ఒక తల్లంట మంచిగా పొలవేసిందంట. చాలా మందికి ఈ మాటలు చెప్పుండొచ్చు. బాగా పొలవేసిందంట. పొలవేస్తే ఆ రోజు బాగా వర్షం పడుతుంటే, వర్షం పడి సూచనలు కనబడితే ఈ తల్లి ఇంట్లో ఉండి మోకరించి బలంగా ప్రార్థన చేస్తుందంట. అయ్యా నా పొలం పాడైపోద్దయ్యా, వర్షం పడనివ్వకయ్యా బలంగా ప్రార్థన చేస్తుందంట. దేవామ ప్రార్థన విని చక్కగా డబ్బును తొలగించాడంట. అయితే ఈమె వెళ్తా ఏం చేస్తుందంట? గొడుగును సంకలో పెట్టుకుని వెళ్తా ఉందంట. ఏం చేస్తుందంట? అప్పుడు వరకు ఏమని ప్రార్థన చేసింది? ఇప్పుడు గొడుగు సంకలో పెట్టుకుంటే అర్థం ఏంటి? వర్షం పడితే నేను ఆ గొడుగు వేసుకోవాలని. చూసారా? ఆమెలో అంత ప్రార్థన విశ్వాసంలో చేసింది, క్రియల్లో ఆమెకి విశ్వాసము లేదు. మీరు కూడా ప్రార్థన చేసి వెళ్ళగానే కుటుంబంలో ఏదన్నా సమస్య కనబడేదనుకో, నేను చేసిన ప్రార్థన అయితే ఇంటికి వచ్చి నేను వింటున్న మాటలేంటి? అవిశ్వాసం ఎక్కడి నుంచో పుట్టుకుంటా వస్తుంది నీకు. అవునా కదా? అలాగా జకర్యా కూడా అంటున్నాడు. అంటే యాజకుడు అయ్యుండి కూడా ఇది ఎలాగున జరుగును అంటున్నాడంట. అలా అవిశ్వాసం చూపించాడు కాబట్టి కుమారుడు యోహాను పుట్టేంత వరకు ఆమె నోరు ఏమైందంటే ఆయన నోరు మూసివేయబడింది. విశ్వాసంతో మనం జీవించే వారంగా ఉండాలి. నీ నోటి నిండా నవ్వు కలగాలంటే నువ్వు విశ్వాసంలో నిలబడాలి. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా మనం చూస్తే విశ్వాసుల పట్టిక, విశ్వాసంలో ఎలా జీవించారో వారందరి గురించి రాయబడింది. విశ్వాసం ద్వారా అంటే రాజ్యాలను జయించిన వారుగా ఉన్నారంట. హల్లెలూయా! విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మార్చబడ్డారంట. విశ్వాసం ద్వారా దేవునితో నడిచిన వారుగా ఉన్నారంట. మనం ఎందుకు దేవునితో నడవలేకపోతున్నాము? మనం ఎందుకు మన జీవితంలో జయకరమైన కార్యాలు చూడట్లేదు అంటే
మనలో ఉన్న అవిశ్వాసము. ఈ దినం ప్రభు మీతో నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న మాటంటే, మీ జీవితాలలో ఉన్న అవిశ్వాసపు అంచులను మీరు తీసివేయుదురుగాక, విశ్వాసంతో మీరు పునాదులు వేసుకుందురుగాక. ఎప్పుడైతే విశ్వాసంతో మీరు ఉండగలుగుతారో, ఆనాడు అబ్రహాము శారా జీవితంలో జరిగిన గొప్ప కార్యము, సంతోషకరమైన కార్యం మీ జీవితాల్లో ప్రభు ఇచ్చునుగాక. ఇవ్వాలి అంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? హెబ్రీయులు రాసిన పత్రిక 3:19 ఉంటది. ఒక్కసారి ఆ మాట చదవండి, నేను రెండో మాటలోకి వెళ్తాను. ఎక్కడికి ప్రవేశించలేకపోయారంట? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఎన్నో గొప్ప కార్యాలు, అవునా కదా? 10 అద్భుతాలు చేసిన వారిలో ఏమాత్రం కూడా దేవుని యందు విశ్వాసం లేదు వారికి. ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నెన్నో ఘనకార్యాలు. ఆకలి అంటే ఆకలి తీర్చాడు, దాహం అంటే నీటినిచ్చి దాహాన్ని తీర్చాడు, ఇదంటే అది. వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు పాతికలేదు, చెప్పులు అరిగిపోలేదు, ఎంతో వారిని సమృద్ధి అయిన కార్యాలు చేస్తూ తీసుకెళ్ళిన వారిలో ప్రతి క్షణం ప్రతి అడుగు కూడా అవిశ్వాసంతోనే వేశారు, కానీ విశ్వాసంతో వేయలేదు. అందుకే కానానులోకి ఎంతమంది చేర్చబడ్డారమ్మా? 2 మాత్రమే చేర్చబడ్డారు. మిగిలిన వారందరూ ఏమైపోయారంట? ఆకులు రాలినట్టుగా రాలిపోయారంట. చూసారా? మన ఆత్మీయ జీవితం కూడా విశ్వాసంతో అడుగులు వేయాలి. అవిశ్వాసంతో అడుగులు వేస్తే నువ్వు దిగజారిన స్థితిలోనికి వెళ్ళిపోతావు. ఆత్మీయంగా వేసి అడుగు ఎలా ఉండాలి తెలుసా? విశ్వాసంగా ఉండాలి. నీ నోటి నుండి నవ్వు కలుగ చేయాలన్నా, దేవుడు నీకు గొప్ప కార్యము చేయాలన్నా, నువ్వు ఎలా జీవించాలంటే విశ్వాసంగా జీవించాలి. అబ్రహాము శారా జీవితంలో నవ్వులు కలుగ చేసిన దేవుడు మీ జీవితాలలో కూడా నవ్వును కలుగ చేయుగాక. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. యెహోషువ 10:14. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటమ్మా? ఒక నరుని మాట విని సూర్య చంద్రుల్ని ఆపిన సంగతిని గురించి ఇక్కడ మనకి దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కేవలం ఒక నరాలాడుతున్న నరుడు మాట వినంట, ఆయన మాట విని దేవుడు ఏం చేశాడంటమ్మా? సూర్యుని చంద్రుని ఆపివేశాడంట. అంటే యెహోషువ చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఆయనకి నోటి నిండా నవ్వునిచ్చాడు. జయాన్ని ఇచ్చాడా లేదా? అక్కడ శత్రువుల మీద జయాన్ని ఇచ్చాడా లేదా? సూర్య చంద్రుని ఆపాడా లేదా? మన జీవితంలో మనం చేస్తున్న ప్రార్థన ద్వారా మనకు కార్యాలు జరుగుతున్నాయా లేదా? జరుగుతాయి. చాలా మంది జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి. యెహోషువ చేసిన ప్రార్థన ఒక నరుని మాట విని, అంతకు ముందు కానీ తర్వాత కానీ కార్యం లేదంట. ఒక నరుని మాట విని ఏం చేశాడు దేవుడు? సూర్య చంద్రుని ఆపివేశాడు. ఒక ప్రార్థన, కేవలం ఒక నరుని ప్రార్థనలు విన్న దేవుడు ఈ దినాల్లో మన ప్రార్థన ఎందుకు వినడం? తప్పక వినే దేవుడు ఆయన. తప్పక వినే దేవుడు. తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థన ఆలకించి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ఒక భార్య ఒక భర్త ఉన్నారంట. ఆ భర్త రోజు తాగి వచ్చే భార్యను ఏం చేస్తున్నాడంట? భయంకరంగా కొడతనే ఉన్నాడంట. ఆమె ఎన్నో శ్రమలు అనుభవిస్తుందంట. ఒక రోజు ఇట్లనే బాగా తాగేసి వచ్చి బాగా కొట్టాడంట. ఆమె ఇంకా లేవలేని పరిస్థితిలో ఉంటే ఇంక ఈయనకి అలుపు వచ్చేసి ఏం చేశాడంట? వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి తిరిగి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయి తిరిగి వచ్చేటప్పటికంటే ఈ భార్య మోకరించి ప్రార్థన చేస్తా ఉందంట. ఏం చేస్తుందంటమ్మా? వినండి, నా మాట జాగ్రత్తగా వినండి. ఏం చేస్తుందంట? మోకరించి
మోకరించి ప్రార్థన చేస్తుందంట. ఈ భర్త కిటికీలో నుండి ఆ ప్రార్థన అంతా వింటున్నాడంట. అయ్యా, నా భర్తను నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. నా భర్త మంచివాడు అయ్యా, కానీ చెడ్డవాడు కాదయ్యా. ఏదో బలహీనత వల్ల తాగుతూ వచ్చి నన్ను కొడుతున్నాడు, కానీ ఆయన మాత్రం నువ్వేం చేయకయ్యా. ఆయన తాగేసి లారీ కింద ఎక్కడో పడిపోకుండా క్షేమంగా మాత్రం ఇంటికి తీసుకురాయి అని ఏడ్చి 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 ఆ భార్య ఆ భర్త కోసం ప్రార్థన చేస్తుందంట. మనమైతే ఏం చేస్తాం? మన నోట్లోంచి మంచి మాటలు రానే రావు. కొట్టెళ్ళిపోతే ఏం చేస్తావు? మళ్ళీ రాని చెప్తాను, అది ఇదని లెక్కలేని మాటలు మాట్లాడేసి వచ్చేటట్టుకు లేచి కొంచెం అన్నం కూడా పెట్టలేని పనులు ఉంటారు. అవునా? నన్ను కొట్టాడు, తిట్టాడు, మళ్ళా వచ్చి అన్నం పెట్టమంటున్నాడు, అది ఇదని విసుక్కుని కసురుకుని చేసుకునే వారంలో ఉంటాం. కానీ ఆ తల్లి అలా చేయట్లేదంటే ఎలా చేస్తుందంట? మోకరించి ఆయన కొరకు క్షేమకరమైన ప్రార్థన చేస్తుంది. ఈ భర్త కిటికీలోంచి ఆ ప్రార్థన అంతా వింటా ఉన్నాడంట. ఒక్కసారి ఏడుపు కట్టలు తెంచుకుని ఏడుస్తా లోపలికి వచ్చి ఆ భార్య కాళ్ళ మీద పడిపోయి, నేను ఎంతగా శ్రమ పెట్టాను కదా, ఎంతగా నేను ద్వేషించాను కదా, ఎంతగా నేను తాగొచ్చి నేను రోజు ఇలా కొడుతుంటే నా గురించి నువ్వు ఎలా ప్రార్థన చేయగలుగుతున్నావు అన్నదంట. దేవుని ప్రేమ నాలో ఉంది. యేసయ్య నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చాలని నా ప్రార్థన. నీ బలహీనత వల్ల అది చేస్తున్నావేమో, దేవుడు నిన్ను విడిపిస్తారని నాకు నమ్మకం ఉంది. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు కార్యం చేస్తాడంటే వెంటనే నీ దేవుడు నాకు కూడా కావాలని చెప్పి మరుసటి రోజు వెళ్ళి బాప్తిస్మము పొందాడంట. హల్లెలూయా! ఆ తల్లి ప్రార్థన భర్తను ఏం చేసింది? మార్చగలిగింది. మరి ఈ ప్రార్థన, మీరు చేసే ప్రార్థన కుటుంబంలో పరిస్థితుల్ని మార్చగలుగుతున్నాయా లేదా? ఎదుటి వారు బిల్డింగ్ కట్టేసుకున్నారు, ఎదుటి వారు బంగారం కొనేసుకున్నారు, ఎదుటి వారు ఇంట్లో సెట్లు అన్ని కొనేసుకున్నారు, అది చేసేసారు, ఇది చేసేసారు, నాకు ఇది కావాలి అనే ప్రార్థన మనం చేయకూడదు. మనం ఏం చేయాలి తెలుసా? నశించిపోతున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. తండ్రి, నేనైతే రక్షణలో ఉన్నానయ్యా. ఈ లోకంలో అనేక మంది రోడ్ల మీద పడిపోయేవారు ఉన్నారు ప్రభా. అనేక మంది త్రాగుబోతులుగా బ్రాందీ షాపుల దగ్గర తిరుగుతున్నారయ్యా. అనేక మంది నశించిపోయి కాలగర్భంలో కలిసిపోతున్నారయ్యా. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. ఒక్కసారి వారిని కాపాడు ప్రభా, ఒక్కసారి వారి మీద దయ ఉంచయ్యా అని మనం చేసే ప్రార్థన మొదట నీ కుటుంబంలో కార్యము జరుగుతుంది. ఇతరుల కొరకు మనం ఎప్పుడైతే ఏకాగ్రతగా మనం ప్రార్థన చేస్తామో, భారం కలిగి మనం ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థన ఏం చేస్తుందంట? మన జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చి, అమ్మా మేము గొప్ప అప్పుల్లో ఇరుక్కుపోయాము, సమస్యల్లో ఉన్నాము అంటే, తర్వాత రోజు వాళ్ళు మంచిగా రెడీ అయ్యి ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళ గురించి ఏమనుకుంటారు? ఇన్ని అప్పులు ఉన్నాయండి, కానీ చూడండి ఎంత సోగ్గా రెడీ అయిపోతుంది అంటారు. అంటారా అనరా? మనం ఎప్పుడు అలా మాట్లాడుకోకూడదు. వారి సాక్ష్యం మనం విని ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. వారి బలహీనతను ఎత్తి చూపించే పని మనకు లేదు. వారి బలహీనతను మనం ఎప్పుడు కూడా మనం ఎత్తి చూపించే వారంగా ఉండకూడదు. మన చేతనైతే వారి నిమిత్తం మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఇప్పుడు ఆ తల్లి చేసిన ప్రార్థన భర్తను మార్చగలిగిందా లేదా? నువ్వు నేను చేసే ప్రార్థన సంఘంలో గొప్ప కార్యాలు జరగాలి. అనేక ఆత్మలు పరుగులు వచ్చి మందిరంలో కూర్చోవాలి. అనేక మంది వచ్చి స్థిరపడాలి. ఇక్కడ మనం నశించిపోయిన వరకు మనం కొరకు ప్రార్థన చేస్తున్నామా లేదా? నీ జీవితంలో ఎప్పుడు నేను బాగుపడాలి, నా ఇల్లు బాగుపడాలి, నా వాకిలు బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి, నా బంధువులు, ఈ ప్రార్థన కాదు. మనం దేశం కొరకు, ప్రపంచం కొరకు, నశించిపోతున్న వారి కోసం మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఇప్పుడు అక్కడ సూర్య చంద్రులు దేనికోసం ఆపాడు? యెహోషువ అక్కడ జయం కావాలి, ఇశ్రాయేలు ప్రజలందరికీ జయం కావాలని యెహోషువ తన స్వంత కార్యం కోసం ప్రార్థన చేసుకుంటున్నాడా? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? అక్కడ శత్రువు మీద జయం కావాలని మాత్రమే ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఈ లోక సంబంధమైన అపవాదులు తొక్కడానికి మనం ఏం చేయాలి తెలుసా? అందరం ఏకాగ్రత కలిగి, అందరం పట్టుదల కలిగి, అందరం ఐక్యత కలిగి ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించేవారు చాలా గొప్పవారు.
ప్రార్థించే వారి పక్షాన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, తప్పక కార్యాలు చేస్తాడు. దేవుడిలో శక్తి ఎక్కడ ఉందంటే ప్రార్థనలోనే ఉంది. వాక్యం చెప్పే వారి దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అపరాధి. పాటలు పాడే వారి దగ్గర వచ్చి చక్కగా ఆ పాటలు పాడుతుంటే ఏం చేస్తుంటారంట, సంగీత దర్శకుడు కూడా లూసిఫర్ చక్కగా ఏం చేస్తుందంటే వాడు కూడా హాయిగా ఆనందిస్తుందంట. మీరు పాటలు పాడుతున్నంతసేపు, మీరు చప్పట్లు కొడుతున్నంతసేపు సంగీతం ద్వారా ఆయన కూడా ఏం చేస్తాడంటే అపరాధి చాలా ఉత్సాహంగా ఉంటాడంట. ఎప్పుడైతే నీ నోట ప్రార్థన ఉంటుందో అగ్ని కాడు నిలబడక పారిపోతూనే ఉంటాడు. దుష్టుడు తరగకుండానే పారిపోతూ ఉంటాడు. ఎప్పుడు తెలుసా? నీలో ఉన్న ప్రార్థన. ఈ 3 అక్షరాలు, ప్రార్థన అనే 3 అక్షరాలు కూడా మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు, ఉన్నతమైన శిఖరాలు ఎక్కించగలిగినది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నీ పరిస్థితుల్లో మార్చగలిగి దేవుడు నీకు గొప్ప కార్యము చేయాలి అని అంటే యెహోషువలో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? యెహోషువలో ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నెన్నో 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 చేస్తూ ఉంటారు మన జీవితంలో. కానీ ప్రార్థనకి మాత్రం మనం సమయం ఇవ్వము. మిగిలిన అన్నింటి విషయాల్లో సమయాన్ని హెచ్చిస్తూ ఉంటాం, కానీ ప్రార్థనకి మాత్రం సమయం ఇవ్వము. ప్రార్థనకే మనం అధికమైనటువంటి సమయాన్ని ఇచ్చే వాళ్ళగా ఉండాలి. హల్లెలూయా. నేను మంగళవారం ప్రార్థనలు, మాకు మా సంఘంలో 3 మంగళవారం ప్రార్థనలు పెడతాం. వెళ్ళిన దగ్గర నుంచి మేము ఒకటే ప్రార్థన, మోకాల మీద ఉండి బలంగా ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా ఏ అంశాలు నాకు రాసిస్తారో 3 వారాలు తిరిగి ఆదివారం వచ్చేటప్పుడు సాక్ష్యం చెప్తారు ఖచ్చితంగా. ఎందుకని? ఆ కుటుంబంలో ఏం చేస్తున్నాను నేను? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఇదే మన జీవితం. పడిపోయిన మన జీవితాలు నిలబెట్టగలిగింది ప్రార్థనే. పడిపోయిన ప్రాకారాలు మనకి ఏ స్థితిలో ఉన్నా కానీ అది నిలబెట్టగలిగింది ప్రార్థనే. ఈ ప్రార్థన అనే ఒక్క ఆయుధం నీ దగ్గర ఉంటే చాలు, ఎలాంటి అపవాదునైనా నీకు ఎదిరించగలిగిన శక్తిని దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎన్నో కార్యాలు చూశారు, కానీ వారు దేవుని మీద నమ్మకం ఉంచలేదు, ప్రార్థన చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ దేవుడు పోషిస్తూనే నడిపిస్తూనే ఉన్నారు, కానీ ఏమాత్రం దేవుని మాటకి విలువించిన వారుగా లేరు. మనము ప్రార్థనలో వెనకబడిన జీవితంలో ఉండకూడదు. ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో ప్రార్థనలో మొదటి స్థితిలోనే మనం ఉండాలి. యెహోవా నీకు గొప్ప కార్యములు చేయాలన్నా, నువ్వు సంతోషపడుతురాలుగా ఉండాలన్నా, నువ్వు కలకలిన వారిలో నీ నోట నవ్వు ఉండాలంటే నువ్వేం చేయాలంటే మొదటగా నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడాలి. దేంట్లో స్థిరపరచబడాలమ్మా? ఏముండకూడదు మనలో? అవిశ్వాసము ఉండకూడదు. విశ్వాసం ద్వారా ఏం చేశాడు అబ్రహాము? తన నోటి నిండా నవ్వును కలుగు చేసుకుని వాగ్దాన పుత్రుడిని అనుభవించాడు, వాగ్దాన పుత్రుడిని అనుభవించాడు. అవునా కదా? అవిశ్వాసము మనలో ఉండకూడదు. జకర్యాలో కూడా ఏముందంట? అవిశ్వాసం ఉంది కాబట్టి ఆ పుత్రుడు వచ్చేంత వరకు కూడా ఆయన నోరు ఏమైపోయింది? మూసివేయబడింది. అలాగే మనము కూడా మన జీవితాల్లో విశ్వాసంగా అడుగులు వేయాలి. రెండవదిగా నీ నోటి నిండా నవ్వు నీకు దేవుడు కలుగ చేయాలంటే నీలో ప్రార్థన ఉండాలి. ఏముండాలి? ప్రార్థన. ఒక్క నరుని మాట వినంట దేవుడు సూర్య చంద్రుడిని ఆపేశాడంట. ఈ రోజు నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు ఎందుకు వినట్లేదు? ఈ రోజు నుంచైనా మోకరించి దేవుని సన్నిధిలో ఏకాగ్రత కలిగి, ఐక్యత కలిగి, నువ్వు లోపల ఏదేదో పెట్టుకుని మనసులో ఇక్కడికి వచ్చి, ఒక తల్లి, మా సన్నోళ్ళు ఒక తల్లి ఉంటుంది, ఇప్పుడు వాళ్ళు రావట్లేదు. ఓ తల్లి ప్రార్థన చేసేది. ఒకసారి మేము విజిటింగ్కి వెళ్తే వాళ్ళ కుటుంబ ప్రార్థన చేసుకున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అబ్బా, కుటుంబ ప్రార్థన చేసుకున్నారు చక్కగా, తల్లి పిల్లలు అందరూ కూర్చుని కుటుంబ ప్రార్థన చేస్తున్నారని చాలా సంతోషం అనిపించింది. మేము కూడా ఏం చప్పుడు చేయకుండా వాళ్ళ వెనకాల మేము కూడా కూర్చుని ఆ ప్రార్థన ఎలా కళ్ళు మూసుకుని ఉంటే పిల్లలు మమ్మల్ని చూశారు, కానీ చప్పుడు చేయకుండా నాన్న అంటే వాళ్ళు కూడా చప్పుడు చేయకుండా కూర్చుని వాళ్ళ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. సర్లే 10 నిమిషాలు ముగించుకుంటారు కదా, అప్పుడు మేము ప్రార్థన చేసి రావచ్చు అంటే 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, అర్ధగంట అయింది, ప్రార్థన ముగించట్లేదు. సర్లే ఎంతసేపు చేస్తారో చూద్దాం ప్రార్థన కదా అనుకుంటే 10 గంటల తర్వాత నుంచి ఆమె మొదలు పెట్టింది. నన్ను బాధ పెట్టిన వారికి ఒక ముళ్ళెట్టయ్యా, వాళ్ళు ఆ చక్రం కింద పడిపోవాలయ్యా, వాళ్ళు ఇలా జరగాలయ్యా, నన్ను బాధ పెట్టిన వారికి ఈ శ్రమ పెట్టయ్యా, ఆ శ్రమ పెట్టయ్యా,
వాడిని ఇలా చెయ్యయ్యా అలా చెయ్యయ్యా అని ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తాదా? నిన్ను నీ చుట్టూ ఉన్న శత్రువు కోసం కూడా ప్రేమించి వారి కొరకు క్షేమకరమైన ప్రార్థన చేయాలి. ఆ తల్లి చేస్తున్న ప్రార్థన చూసి నాకు ఎంత మాకు భయమైన అంత నవ్వు వచ్చింది. ఏంటి ఇంత ప్రార్థన కొరాలనుకున్నామే, ఈ తల్లి చేసి ప్రార్థన ఏంటని. మన ప్రార్థనకి దేవుని చిత్తమైన ప్రార్థన ఉండాలి, దేవునికి ఇష్టమైన ప్రార్థన ఉండాలి. ఇప్పుడు యెహోషువ చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమైంది కాబట్టి ఏం చేశాడు? సూర్య చంద్రులు ఆపేశాడు. హల్లెలూయా. ధనవంతుడు చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమైనదా? లేదు. వారానికి నేను 3 సార్లు ఉపవాసం ఉంటున్నానయ్యా, నేను అర్పణలు వేస్తున్నానయ్యా, నేను అది చేస్తున్నానయ్యా, ఇది చేస్తున్నానయ్యా, నువ్వు వ్యర్థమోకాలు ఉండి మరీ ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు నీ వేటిని అడగట్లేదు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. దేవుడు నీ హృదయంలో ఒకటి పెట్టుకుని పెదవులతో ఒక ప్రార్థన చేస్తే ప్రార్థనకి ఫలితము రాదు. ధనవంతుని వలె మనం ప్రార్థించే వారంగా ఉండకూడదు, యెహోషువ వలె మనం ప్రార్థించే వారంగా ఉండాలి. అప్పుడు నీ ప్రార్థన విని నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ చుట్టూలో ఉన్న ప్రాంతంలో గొప్ప కార్యము ప్రభువు చేయునుగాక. హల్లెలూయా. 3వ మాట మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వాక్యం. ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పవలెను. అందుకనే నీ దాసురాలైన నా ఇంటిలో నూనె గుడ్డ ఎత్తియండి అని తప్ప మరేం చేయలేదనెను. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా మొత్తం ఇదంతా చదవాలి, మీకు అర్థం అవ్వాలంటే నేను సూటిగా మీతో నేను మాట్లాడుతాను. ఇక్కడ ప్రవక్త శిష్యులలో ఒక భార్య ఉందంట. ఆ భార్య భర్త చనిపోయిన తర్వాత అప్పుల పాలు అయిపోయి అప్పులలో వచ్చి మీద పడి చాలా ఇబ్బంది పడుతున్నారంట ఆ తల్లిని. హల్లెలూయా. అప్పుడు అక్కడికి ప్రవక్త ఎలీషా వెళ్ళి ఏమ్మా ఏంటంటే పరిస్థితి అంతా కూడా సేవకులకు చెప్పుకుందంట. కొంతమందికి ఏమి బలహీనత ఉంటుందో ఏం బుద్ధి ఉంటుందో మనకు తెలియదు, కానీ ఏదన్నా కష్టం వస్తే సేవకులకు తెలియనివ్వరు. అమ్మో అయ్యగారికి చెప్పేస్తే అందరికీ చెప్పేస్తాడేమో, అమ్మో అయ్యగారికి చెప్పేస్తే ఎట్లా అని చెప్పేసి ముందు అయ్యగారికి చెప్పరు. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పుకున్న తర్వాత అయ్యగారికి వచ్చి చెప్తుంటారు. అది ఎప్పటికైనా తప్పు. నీ బలహీనత అయినా, నీ బలమైనా, నీ శక్తి అయినా, ఏదైనా గుట్టుగా జాగ్రత్తగా దేవుని ఎదుట పెట్టగలిగింది సేవకులు మాత్రమే. నీ కష్టంలో, నీ బలహీనత ఏదైనా నువ్వు మొదట చెప్పవలసింది దేవునికి, సేవకునికి మాత్రమే. సేవకులకు చెప్పకుండా మనం ఎవరెవరికో మన సమస్యలు చెప్పుకుంటే నువ్వు కష్టం తీరిన తర్వాత నీ చుట్టూతో నువ్వు చెప్పుకున్న వాళ్ళని నేను పాలన చేసే పరిస్థితి నీకు ఎదురైతుంది. ఇక్కడ ఆ తల్లి అలా చేయట్లేదంట. ప్రవక్త శిష్యుల భార్య ఏం చేస్తుందంటే ఆమెకి భయంకరమైన అప్పుల చేత కూరుకుపోయినప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి ఆమెను ఇబ్బంది పెడుతుంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుందంట, అయ్యా నా పరిస్థితి ఇది, నా దగ్గర ఏమీ లేదు కానీ అప్పుల వాళ్ళు నన్ను వేధిస్తున్నారు అని చెప్తానంట. ఆ తల్లి చేసిన మంచి పని ఏంటి తెలుసా? సేవకుని మాటకి లోబడింది. ఈ దినం ఎంతమంది సేవకుల మాటకి లోబడుతున్నారు? అమ్మా మీరు వ్యక్తిగతంగా వచ్చి ప్రార్థనలు చేయండి. అమ్మా సంఘం పురికొల్పబడాలంటే మీరు ఐక్యతగా ఉండి ప్రార్థన చేయాలమ్మా, మీరు ఐక్యతగా ఉండాలమ్మా, మీరు ఇలా విశ్వాసంగా జీవించాలమ్మా, మీరు ఇది చేయాలి అది చేయాలి, సంఘం కొరకు ఇలా పాటుపడాలంటే ఎంతమంది సేవకుని మాటకి చెవినిచ్చేవారుగా ఉంటున్నారు? ఎంతమంది సేవకుడు చెప్పిన మాటని తూచా తప్పకుండా చేసేవారుగా ఉంటున్నారు? ఈమె అదే చేసింది, సేవకుని మాటకి విలువనిచ్చింది. ఏం చేసింది? సేవకుని మాట విన్నదంట. సేవకుని మాట విన్నదంట. ఏదైనా ఇల్లు ఓపెనింగ్ చేయాలంటే వీళ్ళ ముహూర్తాలు పెట్టేసుకుని వీళ్ళు ఏ రోజులో చూసేసుకుని అన్ని అయిపోయిన తర్వాత వచ్చి అయ్యారండి మేము ఫలానా రోజు వచ్చి మీరు వచ్చి మాకు ప్రార్థన చేయాలండి అంటే అప్పటికి అయ్యగారికి ఎన్నో డేట్లు బుక్ అయిపోయి ఉండవా? ఎన్నో కార్యాలు ఉండవా? ఒక్కరైనా విశ్వాసి? సంఘాలన్నీ కాదా? మిగిలిన వాళ్ళందరూ విశ్వాసులు కాదా? వచ్చేసి మీరు ఫలానా రోజు తప్పకుండా రావాలండి అయ్యగారు అంటే ఆ రోజు అమ్మ లేదమ్మా నాకు
నాకు పలానా పని ఉందంటే, అయ్యో మాకు ఆ మాట ఇచ్చేసి మాకు మాట తప్పుతున్నారు ఏంటండి మీరు అని సేవకుల మీదే నిందలేసేసి వాళ్ళుగా ఉంటారు కొంతమంది. సేవకుడికి ముందేం చెప్పరు, వాళ్ళు అనుకున్న డేట్లు వాళ్ళు అనుకున్న మాటలన్నీ ఫిక్స్ చేసేసుకుని వచ్చి ఏమంటారు, సేవకుడి మాట తర్వాత అన్ని అయిపోయిన కార్యక్రమాలు అన్ని అయిపోయిన తర్వాత చివరిగా సేవకుడికి చెప్తుంటారు. నేను అంటాను, నీ మొదటి మాట నువ్వు సేవకునితో పంచుకోవాలి. అది నీ కష్టమైనా నీ బాధైనా నీ సంతోషమైన నీ దుఃఖమైన ఏదైనా నీ మాట మొదట నీ నోట్లోంచి వచ్చే మాట ముందు సేవకుడికి తెలియాలి. సేవకుడు నీ కొరకు ప్రార్థించేవాడు, సేవకులు నీ కొరకు భారం కలిగి ఉండేవాడు. నువ్వు సేవకుని మాటకి విలువకుండా లోకస్తుల మాటకి విలువిస్తే అది నీ జీవితంలో ఏ మాత్రం కార్యమో చెయ్యదు. ఇక్కడ ఈ భార్య ఇన్ని కష్టాలు పడుతుంటే ఎలీషా వచ్చి నీకు ఏం చేయాలమ్మా నేనంటే, నీ మాట ప్రకారం నేను చేస్తానంటే, అమ్మ తెచ్చుకో నీ దగ్గర ఏమేమన్నా గిన్నెలు తెచ్చుకో అంటే ఆ దార వెళ్తానే ఉందంట, నూనె నూనె నూనె. ఆమె దగ్గర మొత్తం గిన్నెలన్నీ అయిపోయినాయి అంట. అప్పుడు అంటున్నాడంట, ఇదంతా పట్టుకెళ్ళి అమ్ముకమ్మని అప్పు తీర్చుకో అన్నాడంట. చూసారా, సేవకుని మాటలో దేవుని శక్తి ఉంది, సేవకుని మాటలో బలం ఉంది, సేవకుని నోటి మాట ద్వారా మీ స్థితిగతుల దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. మీరు దైవ సేవకుని మాటకి ఏమవ్వాలంట, మాటని చెవినిచ్చేవారుగా ఉండాలి. అమ్మా ఈ రోజు ఈ పని మీరు మొదలు పెట్టకండమ్మా, ఇది మీకు మంచిది కాదు, క్షేమం కాదంటే, అయ్యో మేము అన్ని సిద్ధపరచుకున్న తర్వాత అయ్యగారు వచ్చేంటి ఇలా అంటున్నారు, ఏం కాదు చేసేసుకుంటే ఏమైంది, ఏదన్నా అడ్డంకం జరిగిందంటే తర్వాత ఏమంటారు, ఏంటో అయ్యగారు చెప్పిన మాట అప్పుడు విన్నాం కాదు, అంత నిండా మునిగిపోయిన తర్వాత కదా లోతు తెలిసింది మనకి, అవునా కదా. అందుకే సేవకుడి ప్రకారం మీరు సేవకుని మాట ప్రకారం మీరు నడిస్తే మీకున్న ప్రతి సమస్య దేవుడు కొట్టివేయుగాక, మీ కుటుంబంలో సమృద్ధి ఏలుబడి చేయుగాక, మీ నోటి నిండా నవ్వులు ప్రభు కలుగు చేయుగాక. మీ నోటి మాట ఎలా ఉండాలి తెలుసా, సేవకుని మాటతో కలిసినదిగా ఉండాలి. ఎలా ఉండాలి, సేవకుని మాటతో కలిసినదిగా ఉండాలి. నువ్వు ఏ కార్యం చేస్తున్నా మొదట వచ్చి సేవకుని దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్ళు, సేవకుని దగ్గర ప్రార్థన చేయించుకుని వెళ్ళు. మా సంఘంలో చాలా మంది ఎక్కడికి అడుగు తీసి బయట వెళ్తున్నారంటే తప్పకుండా మాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని వెళ్తుంటారు. ఊరు వెళ్తున్నా, ఏదైనా ఒక పని మొదలు పెడుతున్నా, ఏం చేస్తున్నా కానీ ఏం చేస్తారంటే మొదట ప్రార్థన చేయించుకుని వెళ్తారు. కొంతమంది ఉంటారు అవిశ్వాస భక్తులు, కొంతమంది ఉంటారు ఏ సంఘంలోనన్నా మూలను కూర్చుని కొంతమంది చెడగొట్టే బ్యాచ్ ఉంటారు. వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రార్థన చేయించుకోరు, ఏమి చెప్పరు. ఇప్పుడు వరకు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉన్నట్టుంది. వారు ఎన్నో పనులు ప్రారంభించారు, ఆ ప్రారంభించిన పనులన్నీ ఫెయిల్ 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 ఫెయిల్. కానీ ప్రార్థించుకుని సేవకుడి మాట ప్రకారం వెళ్ళిన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. సేవకుని మాట లేకుండానే ప్రయాణాలు చేసి ప్రయాణాలు ఎలా ఉన్నాయో తెలుసా, ఎక్కడ ప్రయాణాలు అక్కడే ఆగిపోయినట్టుగా ఉన్నాయి. హల్లెలూయా. అమ్మో సేవకుడికి కానీ బిజినెస్ మేము మొదలు పెట్టామని తెలిస్తే మళ్ళీ ఇందులో దర్శన భాగం ఇమ్మంటాడు, ఇందులో స్వేచ్ఛార్పణలు ఏమంటే ఇందులో కానుకలు ఇమ్మంటాడు. అమ్మో ఇది సేవకులకు తెలియకపోవడం మేలు అనుకున్నావు. నువ్వు ఇచ్చే 10 రూపాయల వల్ల సంఘం నిలబడతాడని నువ్వు అనుకోవద్దు. కానీ నిన్ను బలపరిచిన దేవుడికి నువ్వు కానుకిచ్చుకుంటే దేవుడు నిన్ను ఇంకా అనేకమైన వాటిపైన దేవుడు నిన్ను అధికారిగా చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ద్వారం మూలబడికి 7 ద్వారాల సంఘం కొరకు దేవుడు తెరిచే దేవుడు. నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, నా వల్లనే సంఘం బలపడుతుందని మీరు ఎప్పుడు అనుకోవద్దు. మీ ద్వారా కాకపోతే ఈ లోకంలో ఎందుకు పనికిరాని వారి ద్వారా సేవల దేవుడు జరిగిస్తా ఉంటాడు. హల్లెలూయా. అందుకే దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోకూడదు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం నేను ఉపయోగించుకోవాలి, నీకు ఇచ్చిన అవకాశం దేవుని కొరకు నువ్వు ఉపయోగించుకునే వ్యక్తిగా ఉండాలి. దేవుని మాట వినాలి. ఇప్పుడు ఆ భార్య జీవితంలో ఏమైందంట, ప్రవక్తన శిష్యుల వారిలో భార్య జీవితం ఏమైందంట, సేవకుని మాట ఉంది కాబట్టి కరువులో సమృద్ధితో జీవించగలిగింది, కరువుని తీర్చుకోగలిగింది, అప్పుల్ని తీర్చుకోగలిగింది, తన కుటుంబ పరిస్థితులను ఏం చేసుకోగలిగిందంట, మార్చుకోగలిగింది. ఈ దినం మీరు కూడా సేవకుని మాట గనక వినగలిగితే మీ జీవితంలో గొప్ప నవ్వులు ప్రభు మీకు ఇచ్చునుగాక, గొప్ప కార్యాలను జీవితంలో చేయునుగాక. హల్లెలూయా. సౌలు కూడా దేవుని మాట ఉంది, సౌలు కూడా
ప్రవక్త అయిన సమయంలో వచ్చి నువ్వు అర్పణ అర్పించొద్దు, నా కొరకు వేచి ఉండంటే ఏం చేశాడంట? ఏమాత్రం లెక్క చేయలేదు. ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు అని చెప్పేసి ఏం చేస్తున్నాడంట? ఆయనకు ఆయన అర్పణలు ఇచ్చేసుకున్నాడంట. అక్కడ రాయబడి ఉన్న మంచి మాట ఏంటి తెలుసా? చాలా దుఃఖకరమైన మాట ఏంటి తెలుసా? సౌలు చేతిలోనంట రాజ్యాన్ని లాగివేశాడంట. ఏం చేశాడంట? లాగి వేశాడు. నువ్వు దేవుని మాట వినకుండా నీ ఇష్ట ప్రకారం, నీ చిత్త ప్రకారం నువ్వు నడిస్తే నీకు ఇచ్చిన ఆశీర్వాదాలని దేవుడు లాగేసుకుంటాడు. నీకున్న సమృద్ధిని దేవుడు లాగేసుకుంటాడు. నీకున్నటువంటి పరిస్థితులు, నీకు పలుకుబడిని, నీకున్నటువంటి ఘనతలన్నింటినీ ప్రభు ఏం చేస్తాడు తెలుసా? లాగి వేసుకుంటాడు. లాగి వేసుకుని ఏం చేశాడంట? పొరుగువాడైన దావీదుకి అది అనుగ్రహించాడు. సమూయేలు రాసిన పత్రిక 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వాక్యం ఒక్క మాట చదవని ముగించుకున్నాం. 1 సమూయేలు 15:22. ఆమేన్, హల్లెలూయా. బలులు అర్పించుట కంటేను, ఆజ్ఞల గైకొనుట కంటేను మాట వినుట శ్రేష్టము. ఇప్పుడు ఆ ధనవంతుడు ఏమంటున్నాడంట? నేను ఇన్ని అర్పణలు ఇచ్చేసాను, నేను ఇది చేసేసాను, అది చేసేసాను అంటున్నాడు. దైవసేవకుని మాటకు లోబడి ఉన్నవాడా ధనవంతుడు? లేడు. కానీ రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడంట. లాజరు ఏమని? నేను దరిద్రుడనయ్యా, నేను ఇదయ్యా అదయ్యా అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు నీ దహన బలులు, ఆజ్ఞలు గైకొని నేను ఇది చేస్తున్నాను, నేను ఈ తూచా తప్పకుండా ప్రతి ఆజ్ఞ నేను పాటిస్తున్నానంటే సరిపోదు. దైవ సేవకుని మాట వినుట శ్రేష్టము. ఏం వినాలంట? సేవకుని మాట వినాలి. బలులు అర్పించుట కంటే, ఆజ్ఞను గైకొనుట కంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. సౌలు అట్లనే మాట వినలేదు. అందుకనే ఆయన రాజ్యం ఏమైపోయిందంట? చేతిలో నుండి లాగివేసి పొరుగు వానికి అది అనుగ్రహింపబడింది. మీ జీవితంలో దేవుడు మీకు ఎన్నో అడగక ముందే ఎన్నో ఆశీర్వాదకరమైన కార్యాలు చేసి ఉండొచ్చు, ఎన్నో గొప్ప కార్యాలు మీకు చేసి ఉండొచ్చు, ఎన్నో సంతోషభరితమైన కార్యాలు మీకు చేసి ఉండొచ్చు. వాటన్నింటిని బట్టి మీరు కృతజ్ఞత కలిగిన వారే, విశ్వాసంతో మీరు నిలబడగలిగితే, ప్రార్థనలో మీరు ఉండగలిగితే, దేవుని మాట అనగా దైవ సేవకుల మాటకు మీరు విలువ ఇవ్వగలిగిన వారైతే మీ జీవితంలో నోటి నిండా నవ్వును మీకు ఇచ్చునుగాక. నోటి నిండా మీకు నవ్వును ఇచ్చునుగాక. యెహోవా నాకు గొప్ప కార్యము చేసేను, నేను సంతోషభరితురాలనైతిని. ఈ మాట మీరు చెప్పుకోగలుగుతున్నారా? నిజంగా ఈ మాట ద్వారా మీరు బలపరచబడగలుగుతున్నారా? మీ జీవితంలో గొప్ప కార్యాలు నాకు చేశాడు అని మీరు చెప్పుకొని అవి శాశ్వతంగా మీరు స్థిరపరచుకోగలుగుతున్నారా వాటిని? ఎందుకనంటే మీరు స్థిరపరచుకోలేకపోతున్నారు. మీ గొప్ప కార్యాలు, మీ సంతోషం ఎందుకంటే కొద్ది క్షణాలు ఉండి వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడో మీ జీవితంలో అవిశ్వాస అడుగులు వేస్తున్నారు. ప్రార్థన లేకుండానే మీ పనులన్నింటినీ ప్రారంభించుకుంటున్నారు. దేవుని మాట అనగా సేవకుల మాట లేకుండానే మీ కార్యాలను మీరు ప్రారంభిస్తున్నారేమో. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే మీ పరిస్థితులన్నింటినీ ఆయన మార్చి మీ నోటి నిండా నవ్వునివ్వగలడు. ఒక అబ్రహాము వలె మనం ఏం చేయాలి? విశ్వాసంలో నిలబడాలి. ఒక యెహోషువ వలె ప్రార్థించే వారంగా ఉండాలి. ఒక నంది మాటని, సూర్య చంద్రుని దేవుడు ఆపాడంటే మీ జీవితంలో నువ్వు చేసే ప్రార్థన ద్వారా మీ సంఘ పరిస్థితులను దేవుడు మార్చుతాడు, మీ కుటుంబ పరిస్థితులు మారుస్తాడు, మీ చుట్టూ నశించిపోతున్న వారిని దేవుడు మార్చగలడు, మీ సంఘాన్ని నింపగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది, శక్తి ఉంది, శక్తి ఉంది. ఆ శక్తిని మనం అనుభవించాలంటే దేవుని మాట అనగా సేవకుని మాటకి మనము లోబడాలి. ఆ ప్రవక్త శిష్యుని భార్య వలె మనము కూడా అలా తగ్గించుకుని సేవకుల మాట ప్రకారం మనం ఏ పని చేసినా ఆ పనిలో దేవుడు మనకి గొప్ప జయాన్ని ఇచ్చునుగాక, గొప్ప జయాన్ని ఇచ్చునుగాక.
నీ నోటి నిండా నాకు కావాలని ఉందా లేదమ్మా? మీకు ఏడుస్తూ ఉండాలి మేము ఎప్పుడు అనుకుంటున్నారా? మా జీవితంలో ఎప్పుడు ఏడుతూనే ఉండదు. ఎప్పుడు ఏడవాలి తెలుసా? మనము ప్రార్థనలో ఏడవాలి. ఎప్పుడు ఏడవాలి తెలుసా? దేవుని సన్నిధిలో కూర్చుంటే నీ కళ్ళంతా ధారల ప్రవాహంగా మార్చబడాలి, ప్రవాహంగా మార్చబడాలి. నీ పరిస్థితులన్నింటిని తలుచుకుని దేవుని సన్నిధిలో నేను ఎలా ఉన్నాను ఏడవాలి. అంతేగాని నాకు ఇల్లు లేదు, నాకు ధనం లేదు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎదిగిపోతున్నారని నీ కన్నీళ్ళు, అది వేస్ట్. ఆ కన్నీళ్ళు కాదు మనకు కావాల్సింది, ఆ కన్నీళ్ళు కాదు మనకు కావాల్సింది. దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన కన్నీరు నీకు ఉండాలి. ఆ కన్నీరు నీ నోటి నిండా నవ్వును కలుగు చేసి దేవుడు నీ జీవితంలో సంతోషకరమైన గొప్ప కార్యాలు చేయుగాక. అలా చేయాలంటే మనం ఏం చేయాలి? మొదటగా విశ్వాసములో నిలబడాలి. రెండవదిగా ప్రార్థన చేసేవారం ఉండాలి. మూడవదిగా దైవజనుని మాట అనగా దేవుని మాట మనము వినాలి. బలులు అర్పించుట కంటే, ప్రార్థనలు గౌరవముట కంటే మాట వినుట శ్రేష్టము. ఏది చెప్పండి? మాట వినుట శ్రేష్టము. మరి దినం మీరు సేవకుల మాటకి ఎవరిని జీవించేవారుగా ఉన్నారా? దేవుని ఆజ్ఞలు కాకుండా, దేవుని ఆజ్ఞలతో పాటు వ్యవసాయకుల మాటలు మీరు విలువించేవారుగా ఉన్నారా? మీరు అలాగా ఉండగలిగితే మీ జీవితాల్లో ఆనాడు అబ్రహాం శారా జీవితంలో నవ్వును ఏ రీతిగా కలుగు చేశారు? యెహోషువ ప్రార్థనలు విని దేవుడు ఏ రీతిగా ఆయనకి జయాన్ని ఇచ్చి నవ్వును కలుగజేశారు. ఆ ప్రవక్త శిష్యుల వారిలో అప్పుల కష్టాలు తీర్చేసి దేవుడు ఆమెకు రోజులుగా నవ్వును ఏ రీతిగా ఇచ్చాడు? మీ జీవితాల్లో కూడా మీకున్న బాధలు, కష్టాలు, వేదలు, సమస్యలు అన్ని కలిగించి మీ జీవితాల్లో నోటి నిండా నవ్వును అనుగ్రహించునుగాక. ఆయన ఇచ్చిన నవ్వుని ఎవరు తీయలేరు. ప్రభు ఇచ్చిన నవ్వుని ఎవరు తీయలేరు. కొత్త బట్టలు కొనుక్కున్నాం అనుకో ఆ రోజు వరకే నవ్వు ఉంటుంది. ఇంట్లో పండుగ వచ్చిందనుకో ఆ 2 రోజుల వరకే నవ్వు ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చే సంతోషము నీకు యుగ యుగాలు ప్రభు రాకడ వరకు ఆయన నీతో ఉండునుగాక. ఆ నవ్వును నీకు స్థిరపరచునుగాక. ఆ స్థిరపరచాలంటే నువ్వు విశ్వాసంలో స్థిరపడాలి, ప్రార్థనలో బలపరచబడాలి, మాట వినుటలో శ్రేష్టమైన కార్యాలు నువ్వు చేయగలిగితే ఈ 3 మాటల ద్వారా నీ జీవితాలలో, నీ కుటుంబాల నవ్వును కలుగ చేయగాక. అందరం మోకరిద్దాం. ప్రభు నువ్వు చేస్తున్న ప్రార్థనను ప్రభు వింటున్నాడు. అయ్యా, నువ్వు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. నా